ఎగ్జాంపుల్ ఒక 30 ఇయర్స్ ఉన్న మనిషి ఒక రోజులో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఏ టైంకి తీసుకోవాలి? 30 ఇయర్స్ పర్సన్ అనుకోండి. మార్నింగ్ వర్కౌట్ చేసే ముందు ఒకవేళ కావాలంటే ప్రీ వర్కౌట్ షేక్స్ ఉంటాయి. అవి తాగొచ్చు. వర్కౌట్ చేసాక డెఫినెట్‌లీ ఆ వ్యక్తికి కార్బోహైడ్రేట్స్ కావాలి. కార్బోహైడ్రేట్స్ మీద మరీ హెల్తీ అన్నట్టు కూడా ఎళ్ళక్కర్లేదు. మీరు ఆ టైంలో వర్కౌట్స్ చేసి వస్తారు కాబట్టి, మీరు ఇడ్లీ తిన్నా, లేకపోతే రొట్టె వేసుకున్నా, దోస వేసుకున్నా ఆ టైంలో వెళ్ళిపోతది. కానీ దానితో పాటు మీకు డెఫినెట్‌లీ సాలిడ్ ప్రోటీన్ ఉండాలి. అంటే సమ్ నాన్ వెజ్ ఉండాలి మీకు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో నాన్ వెజ్ ఏంటి అని చాలా మంది అనుకుంటారు. కానీ వర్కౌట్ కరెక్ట్‌గా చేసి వచ్చిన వ్యక్తికి ఆ టైంలో నాన్ వెజ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది యాక్చువల్లీ. రోజు తీసుకోవచ్చు వాళ్ళు. రోజు తీసుకోవచ్చు. సో, ఆ విధంగా ప్రోటీన్ షేక్ గాని ఇది గాని తీసుకోవచ్చు యాక్చువల్లీ. నాన్ వెజ్ యాడ్ చేయొచ్చు అక్కడ. నాన్ వెజ్ చికెన్, మటన్ ఫార్మాట్‌లో ఇబ్బందిగా ఉంటే ఎగ్స్ ఫార్మాట్‌లో తీసుకోవచ్చు యాక్చువల్లీ. ఇప్పుడు నెక్స్ట్ ఆఫ్టర్‌నూన్‌కొచ్చాక, ఆఫ్టర్‌నూన్ ఏంటంటే కొంచెం హెవీ ఫుడ్ తీసుకునే ఛాన్స్ కూడా ఉంటది. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ హెవీగా తీసుకోవచ్చు. వర్కౌట్ చేస్తున్నారు కాబట్టి ఆఫ్టర్‌నూన్ కొంచెం రైస్ తీసుకోవచ్చు. మంచిదే. కానీ బాస్మతి రైస్ ప్రిఫర్డ్ అండ్ కొంత లిమిటెడ్ అమౌంట్. దుంపలు అవి కూడా ప్రిఫర్డ్ అండి. బట్ లిమిటెడ్ అమౌంట్. అంటే మిక్స్ ఉండాలన్నమాట. అంటే దుంపలంటే బంగాళదుంప యాడ్ చేయం సాధారణంగా. బంగాళదుంప అప్పుడప్పుడు టేస్ట్ కోసం గానీ రెగ్యులర్‌గా కాదు. మిగిలిన దుంపలు ఏవైతే ఉంటాయో స్వీట్ పొటాటో గానీ, కంద గానీ ఇవన్నీ ఇలాంటివి తీసుకోవాల్సి ఉంటుందండి. అవి పిండి పదార్థం తక్కువగా ఉండే కార్బోహైడ్రేట్స్. దానివల్ల ఏంటంటే మనకి పిండి పదార్థం కొంత అమౌంట్‌లో బాస్మతి రైస్ నుంచి వస్తుంది. దట్ షుడ్ బి ఎనఫ్. ఇది ఫిల్లింగ్ ఉంటుంది ఇది. కార్బోహైడ్రేట్సే కానీ ఫిల్లింగ్ ఉంటాయి. ఇంకా దాంతో పాటు సలాడ్ ఇలాంటివి కొంత పక్కన పెట్టుకొని, మనం కొంత నాన్ వెజ్ గానీ, లేకపోతే నార్మల్ కర్రీ గానీ అప్పుడు తీసుకోవచ్చనమాట. ఈవినింగ్ ఎళ్ళేసరికి నిజానికి ఈవినింగ్ కూడా కొంతసేపు వర్కౌట్ చేసే మనం డిన్నర్ చేస్తే మంచిదండి. చాలామంది అంటే డిన్నర్ ఏ టైం కల్లా కంప్లీట్ చేయాలి? చాలా అరౌండ్ మంది 4, 5, 6 ఆ లోపే కంప్లీట్ అలా చేయాలంటారు. ఏం లేదండి. ఇప్పుడు 4, 5, 6 ఎప్పుడు మనకి నైట్ టైమ్ వర్కౌట్ సెషన్ లేనప్పుడు. సాధారణంగా ఏంటంటే మనం వర్కౌట్ సెషన్‌ని 2 టైమ్స్ డివైడ్ చేసి, మార్నింగ్ ఒక ముప్పావు గంట నుంచి 1 అవర్, ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ముప్పావు గంట అలా చేయగలిగామనుకోండి. ఈవినింగ్ మనం వర్కౌట్ చేస్తున్నాం కాబట్టి డెఫినెట్‌లీ వర్కౌట్ చేసాక మళ్ళీ వి గెట్ హంగ్రీ. సో, ఈవినింగ్ కూడా వర్కౌట్ చేసి, ఈవినింగ్ వర్కౌట్ కొంచెం డిఫరెంట్‌గా ఉండొచ్చు. అంటే మార్నింగ్ మనకి రెసిస్టెన్స్ ట్రైనింగ్ ఉంటే, ఈవినింగ్ మనకి క్రాస్ ట్రైనింగ్ అండ్ కార్డియో ఉండొచ్చు. లేకపోతే కొంతమంది మార్నింగ్ అది, ఈవినింగ్ ఇది చేసుకోవచ్చనమాట. అది వాళ్ళ ఇష్టం. బట్ బట్ ఇలా స్ప్లిట్ చేసి మనం చేసినప్పుడు, ఈవినింగ్ కూడా మనకి వర్కౌట్ అయ్యాక ఆకలేస్తది. సో, ఆకలేసినప్పుడు డెఫినెట్‌లీ మనకి అది తినాల్సిందే. కొంత ప్రోటీన్ పడాల్సిందే. ప్రోటీన్ ఒకవేళ నాన్ వెజ్ వద్దనుకుంటే మనం ఒక పూట పన్నీర్ గానీ, లేకపోతే ప్రోటీన్ షేక్స్ ఉంటాయి. అవి గానీ ఇలా తీసుకోవచ్చనమాట.